Now we will look into the next crucial stage of the litigation, that is the litigation stage where actual litigation happens. So we have seen that how the pre-litigation stage starts from issuing of legal notice and concludes with the numbering of the plaint. So here we have seen that the legal notice is issued. After legal notice is issued, suit is initiated by filing a plaint, and once the plaint has been filed, it will be scrutinized by the court, and after it has been scrutinized by the court, the suit will be numbered. The suit will be numbered. So ఇక్కడ మనం ఏం చూసామంటే ప్రీ లిటిగేషన్ స్టేజ్లో ఫస్ట్ లీగల్ నోటీస్ ఇష్యూ చేశారు. లీగల్ నోటీస్ తర్వాత ప్లెయింట్ అనేది ఫైల్ చేశారు. సూట్ అనేది స్టార్ట్ అయింది. ప్లెయింట్ ఫైల్ చేశారు. ప్లెయింట్ ఫైల్ చేశాక నెక్స్ట్ మనకి ఏం జరిగిందంటే ప్లెయింట్ని స్క్రూటినీ చేశారు, పరిశీలించారు కోర్టు వాళ్ళు. పరిశీలించి అన్ని ఆర్డర్లో ఉన్నప్పుడు ప్లెయింట్కి నంబరింగ్ అనేది ఇచ్చారనమాట. OS1, OS2 అది మనం చూసాం. తర్వాత నౌ యాక్చువల్లీ లిటిగేషన్ స్టేజ్ ఎలా జరుగుతుంది, కోర్టులో ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. సో నౌ వీ విల్ ఎగ్జామిన్ ది వేరియస్ కంటెంట్స్ ఆఫ్ లిటిగేషన్ స్టేజ్. లిటిగేషన్ స్టేజ్లో వేరియస్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇప్పుడు పరిశీలిద్దాం. లిటిగేషన్ స్టేజ్ స్టార్ట్స్ విత్ సమ్మన్స్ and it ends with the judgment. So litigation stage is actually the core area of the civil procedure. So you can call the litigation stage as the heart of the civil litigation. So civil litigation ఏదైతే లిటిగేషన్ స్టేజ్ ఉంటుందో అది మొత్తం సివిల్ లిటిగేషన్ సూట్ ప్రాసెస్లో దాని యొక్క గుండె, దాని యొక్క హార్ట్ అనేది అనొచ్చు, దాని యొక్క సారం అనేది ఇక్కడనే ఉంటుంది. సో లిటిగేషన్ స్టేజ్ మనకి ఫస్ట్ సమ్మన్స్ నుంచి స్టార్ట్ అయ్యి జడ్జిమెంట్తోని ఎండ్ అవుతుంది. సో సమ్మన్స్ కోర్టు అంటే కోర్టు నుంచి వచ్చిన నోటీస్, కోర్టు నుంచి వచ్చిన నోటీస్ నుంచి కోర్టు తీర్పు ఇచ్చే వరకు ఏదైతే క్రూషియల్ స్టేజ్ ఉంటుందో దాన్ని మనం లిటిగేషన్ స్టేజ్ అని అంటాం. సో లిటిగేషన్ స్టేజ్ స్టార్ట్స్ విత్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ సమ్మన్స్. దట్ ఈస్ నంబర్ 1. Summons is nothing but it is the notice issued by the court ordering a party to appear before it on a particular date and time. So as soon as the plaint has been numbered, the defendant should know that a case has been filed against him. So to give that particular opportunity, the court will issue the summons. The court will issue the summons. So summons అనేవి ఒకసారి కేస్ నంబర్ అయినాక ఎదుటి వాళ్ళకి, డిఫెండెంట్స్కి కేసు ఎలా తన మీద ఫైల్ అయింది తెలవాలంటే ఫస్ట్ కోర్టు నోటీస్ ఇవ్వాలి. సో కోర్టు నోటీస్ ఏదైతే ఉంటుందో ఆ పలానా డేట్కి మీరు వచ్చి కోర్టు ముందు హాజరు కావాలి అనేది ఏదైతే నోటీస్ ఉంటుందో దాన్ని సమ్మన్స్ అని అంటారు. సో సమ్మన్స్ కోర్టు అనేది ఇష్యూ చేస్తుంది. సో సమ్మన్స్ అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లిటిగేషన్. సో సమ్మన్స్ చేరుతనే ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది తన మీద కేసు ఫైల్ చేశారని. సమ్మన్స్ చేరకపోతే తనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి సమ్మన్స్ అనేది ఫస్ట్ స్టెప్ ఇన్ ది లిటిగేషన్. కేసు ఫైల్ అయినాక సమ్మన్స్ అనేది కంపల్సరీ పార్టీకి చేరాలి. సో అప్పుడప్పుడు ఏంటంటే పార్టీస్ కోర్టు నుంచి వచ్చిన సమ్మన్స్ ఫాలో కారు. సమ్మన్స్ ఫాలో కాకపోతే కోర్టు వాళ్ళు దాన్ని రెఫ్యూజ్ ది సమ్మన్స్ అని చెప్పేసి ఈ పార్టీ లేని పక్షాన కూడా కోర్టు కేసు ఎదురుగా కొనసాగుతుంది. సో వెన్ ది సమ్మన్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, and sometimes what happens, we will see that the parties will not abide by the summons, or they will not follow that particular summons, or they will refuse to take the summons. In that particular case, the court will proceed, or the court will deem that the person has taken that particular notice and it will proceed further in that particular case in his absence. So summons చేరాక కూడా పార్టీ ఒకవేళ కోర్టుకు రాలేదనుకోండి, లేకపోతే సమ్మన్సే తీసుకోలేదనుకోండి, కోర్టు ఏమని భావిస్తుంది, తను తీసుకున్నాడు అని భావించి ఆయన యాబ్సెన్స్లో కేసు మనకి ప్రొసీడ్ అవుతుంది. సో సమ్మన్స్ ఈజ్ ది ఫస్ట్ అండ్ మోస్ట్ క్రూషియల్ స్టేజ్. సమ్మన్స్ ఇవ్వకపోతే కేసు అనేదే ఉండదు. సో అదర్ సైడ్కి తెలవాల్సిందే తన అగేన్స్ట్ ఎటువంటి క్లెయిమ్ ఉంది, మీరు ఏమని ఫైల్ చేశారో లేదో. సో దట్ ఈస్ ది ఏరియా ఆఫ్ సమ్మన్స్. సమ్మన్స్లో ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ మీరు హాజరు కావాలనేది కంపల్సరీ ఉంటుంది. సమ్మన్స్ అనేది కంపల్సరీ ఫాలో కావాల్సిందే. సో ప్లెయింట్ నంబర్ అయినాక ఫస్ట్ మనకి సమ్మన్స్ ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేశాక నెక్స్ట్ స్టేజ్ ఏముంటుందంటే రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ది డిఫెండెంట్. రిటర్న్ స్టేట్మెంట్ ఆఫ్ ది డిఫెండెంట్. ఇప్పుడు మనము ఏం చూసినామంటే ఏవైతే మనము సూట్లో ప్లెయింట్ ఫైల్ చేశామో ఆ సూట్లో ఉన్న చరిత్ర ఏదైతే కథనాలన్నీ మనం రాసామో అవి నిజాలా అవునా కాదా
అదర్ సైడ్ డిఫెండెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడా, దాన్ని డినై చేస్తున్నాడా, దాన్ని తిరస్కరిస్తున్నాడా, అవన్నీ తన వర్జన్, తన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ అని అంటారు. సో ప్లేంట్కి ఎదురుగా డిఫెండెంట్ మనకి రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. సమ్మన్స్ ముట్టినాక నెక్స్ట్ డిఫెండెంట్ ఏం చేయాలంటే తన ఒక వర్జన్, తన ఒక వాదోపవాదాలు అనేది ఏవైతే ఉంటాయో అవన్నీ రిటర్న్ ఫామ్లో కోర్టు ముందు హాజరుపరచాలి. ఎవిడెన్స్ ఏమైనా ఉంటే రిటర్న్ స్టేట్మెంట్తో పాటు ఫైల్ చేయాలి. సో వాట్ హ్యాపన్స్ ఇస్ వన్స్ ది సమ్మన్స్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, it is the duty of the defendant to file the written statement, either accepting the allegations or rejecting the allegations made in the plaint. So while filing the written statements, if any kind of evidence is there, he has to file along with the written statement before the court. So the reply to the plaint is given in the form of written statement. So plaint ఏదైతే ఉంటుందో దానికి రిప్లై, దానికి జవాబు రిటర్న్ స్టేట్మెంట్ రూపంలో డిఫెండెంట్ ఫైల్ చేస్తారు. మోర్ దెన్ వన్ డిఫెండెంట్స్, ఒక 10 మంది డిఫెండెంట్స్ ఉంటే అందరు కలిపి ఒకటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయగలుగుతారు, లేకపోతే అందరు డిఫరెంట్ రిటర్న్ స్టేట్మెంట్స్ కూడా ఫైల్ చేయగలుగుతారు. సో ఇఫ్ దెర్ ఆర్ మోర్ దెన్ వన్ డిఫెండెంట్స్, దెన్ ఆల్ ది డిఫెండెంట్స్ కెన్ ఫైల్ అ సింగిల్ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ దే కెన్ ఫైల్ their individual written statements. It is up to them. So once the written statement has been filed, the next crucial stage of framing of issues happens. Now framing of issues. In the stage of framing of issues, what happens is, whatever you have stated in the plaint and the things which have been denied in the written statement, it becomes an issue. So you say yes, the other party says no, then the court will decide whether it is yes or no. So that particular stage is known as framing of issues. Framing of issues is always done by the court. Framing of issues is always done by the court based upon the material which is there on record. So based upon the material which is available on record, the court is going to frame the issues, and these are the issues or these are the controversies which will be taken or tested at the time of trial, that is at the time of evidence. So written statement వేసాక ప్లేంట్లో ఉన్న కంటెంట్స్ ఏవైతే రిటర్న్ స్టేట్మెంట్లో డినై చేస్తారో, ఏదైతే రిటర్న్ స్టేట్మెంట్లో తిరస్కరిస్తారో, అటువంటి ఇష్యూస్ మీద కాంట్రవర్సీ, యాక్చువల్ కాంట్రవర్సీ, వివాదాస్పద పరిస్థితులు ఏమున్నాయి, అటువంటి క్వశ్చన్స్ని తీసుకొని కోర్ట్ ఇష్యూ అనేది ఫ్రేమ్ చేస్తుంది. ఇష్యూ అంటే ఒక క్వశ్చన్ లాంటిది. సో ఆ క్వశ్చన్కి ఎస్ ఉండొచ్చు ఆన్సర్, నో ఉండొచ్చు ఆన్సర్. సో ఎస్ ఆర్ నో అది ఎలా తెలుస్తుందంటే ఎవిడెన్స్ అయినాక కోర్ట్ విల్ డిసైడ్. So framing of issues, it will be done by the court in order to decide that particular dispute. So framing of issues ఎవరు చేస్తారు? కోర్ట్ చేస్తుంది. దేని బేసిస్ మీద? ఏవైతే మెటీరియల్స్ ఫైల్ చేశారో, ప్లేంట్తో పాటు డాక్యుమెంట్స్, రిటర్న్ స్టేట్మెంట్తో పాటు డాక్యుమెంట్స్, ఇవన్నీ పరిశీలించి కోర్ట్ విల్ ఫ్రేమ్ అన్ ఇష్యూ. అంటే ట్రయల్లో ఎవిడెన్స్ అప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కోర్టు వెతుకుతుంది అనేది, దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్. వన్స్ ది ఇష్యూస్ హ్యావ్ బీన్ ఫ్రేమ్డ్, దెన్ the evidence of the plaintiff will start. So whatever he has stated in the plaint, he will present it in the form of affidavit, and along with the affidavit, all the documents which he has filed with the plaint will be marked as exhibits. They will be marked as exhibits. They will be given one number, that is A1, A2, A3, like that. Different numbers will be given to the documents which have been filed by plaintiff along with the plaint. So now the evidence of the plaintiff. Mere contending the things in the plaint are not enough until and unless you have the supporting evidences. Once you file that particular evidence, now it is the chance of the defendant to cross-examine the plaintiff. To see whether the plaintiff has filed correct documents or not. That is the cross-examination. Cross-questioning will be done by the defendant or defendant's advocate. So defendant's advocate or the defendant will ask the plaintiff crucial questions pertaining to that particular case. And in fact, this is the most important case, or this is the most important stage which you will see in your movies or television serials, etc. So you might have seen some advocate asking the questions, posing the cross questions, and the witness speaking the truth. Sometimes they speak lies, openly they will speak lies. So after the cross examination only you can say that the evidence of the plaintiff is authentic. So mere producing of the evidence is not enough, it has to be cross examined. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సమ్మన్స్ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత కోర్ట్ అనేది ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది.
సో ట్రయల్ ఎవిడెన్స్ అప్పుడు ఎటువంటి ఇష్యూస్ అనేది డిసైడ్ చేయాలో ది కోర్ట్ విల్ ఫ్రేమ్ ది ఇష్యూస్. కోర్టు ఇష్యూస్ ఫ్రేమ్ చేశాక ఎవిడెన్స్ ఆఫ్ ది ప్లేంటిఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్లేంటిఫ్ కోర్టుకు వచ్చాడు కాబట్టి ఆయన కంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బాధలు ఏవైతే ఉన్నాయో ఆయన ప్లేంట్లో పెట్టాడు. దాంతోపాటు డాక్యుమెంట్స్ జతపరిచారు. సో ఇది ఎవిడెన్స్ ఫార్మాట్లో తీసుకొని, అఫిడవిట్ ఫార్మాట్లో తీసుకొని వాళ్ళు ప్లేంటిఫ్ ఫైల్ చేసిన ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ ఇస్తారనమాట. A1 ఏ సిరీస్లో ఇస్తారు, A1 A2 A3 అనేది. సో అది నంబర్ అసైన్ అయిపోయాక క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ప్లేంటిఫ్ ఊరికే మనము కాగితాల మీద రాసేసి కోర్టులో డాక్యుమెంట్స్తో సబ్మిట్ చేస్తే చాలదు. సో ఎవిడెన్స్ దానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ మన ఆపోజిట్ సైడ్ మనకి డిఫెండెంట్ సైడ్ అయినా కానీ డిఫెండెంట్ అడ్వకేట్ కానివ్వండి ఆ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగి ఇది నిజమా, ఇది నిజాలు ఎంతో ఉంది దాంట్లో. అప్పుడప్పుడు మన క్రాస్ ఎగ్జామినేషన్లో నిజం మాట్లాడుతున్నాడా విట్నెస్ లేకపోతే అబద్ధం మాట్లాడుతున్నాడు కూడా మనకు తెలిసిపోతుంది. సినిమాలో చాలా మట్టుకు మనం చూసేది క్రాస్ ఎగ్జామినేషన్ స్టేజే కాబట్టి. సో నౌ వీ విల్ రిలేట్ దిస్ పర్టికులర్ స్టేజెస్ టు అవర్ ప్రాబ్లమ్. వెన్ వీ సీ అవర్ ప్రాబ్లమ్ నౌ, once the suit has been filed by Ram against Ramya, summons will go to Ramya directing her to appear before the court. సో ఒకసారి సూట్ నంబర్ అయిపోయాక రామ్ ఫైల్ చేసినాక ఏదైతే సూట్ ఉందో దాంట్లో రమ్యకి సమ్మన్స్ వెళ్తుంది. సో రామ్ అనే వ్యక్తి మీ అగేన్స్ట్ 5 లక్షల కోసము కోర్టులో దావా వేశారు. సో మీరు కోర్టు ముందు ప్రత్యక్షంగా ఉండాలి. ఈ రోజు, ఈ నిర్దిష్టమైన రోజు టైంకి మీరు కోర్టు ఎదురుగా రావాలి. సో దట్ ఈస్ నోన్ as summons. అది సమ్మన్స్ స్టేజ్. తర్వాత నెక్స్ట్ వీ విల్ ఫైండ్ that it is the chance of the Ramya to file the written statement in her defense. So once the summons has been issued, now the opportunity opens for Ramya either to accept the case or to deny the contentions. So she will come and she will file a written statement along with the documents in support of her contention. So ఒకసారి సమ్మన్స్ ముట్టినాక రమ్య కోర్టు బిఫోర్ రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయాలి. ఏంటంటే నిజాలు ఏమున్నాయి, తన పొజిషన్లో ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే, తన వాదనలు సపోర్ట్ చేసుకుంటే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవనేది రమ్య కోర్టు బిఫోర్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ రూపంలో సబ్మిట్ చేయాలి. తర్వాత కోర్ట్ ఇష్యూస్ అనేది నౌ ది కోర్ట్ విల్ ఫ్రేమ్ ది ఇష్యూస్. సో రామ్ హ్యాస్ స్టేటెడ్ దట్ హీ హాస్ గివెన్ 5 lakhs money. Now Ramya has denied in her written statement that she has taken 5 lakhs, or she says that she did not take any money. Now the issue for the court is to decide whether Ram has given 5 lakh rupees to Ramya or not, and whether Ramya has taken that particular 5 lakhs or not. That is the question. That is the actual issue which the court will decide in the suit for recovery of money. Now once it has been done, ఇప్పుడు కోర్టులో ఏం చేస్తుందంటే కోర్టు అనేది ఇష్యూస్ ఫ్రేమ్ చేస్తుంది. రామ్ అంటాడు 5 లక్షలు నేను రమ్యకి ఇచ్చాను అని. రమ్య నాకు 5 లక్షలు ఏం ముట్టలేదు, నేను తీసుకోలేదు అని అంటుంది. సో ఇప్పుడు కోర్టు ఏం నిర్ధారించాలి, రామ్ 5 లక్షలు రమ్యకి ఇచ్చాడా లేదా, దట్ ఈస్ ది ఇష్యూ. సో మిగతా అన్ని కేసెస్, మిగతా అన్ని ఫ్యాక్ట్స్ మే నాట్ బి రిలవెంట్. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే తను 5 లక్షలు ఇచ్చాడా లేదా. సో దట్ ఈస్ ది ఇష్యూ. ఇట్ విల్ బి డిసైడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్, అండ్ ఇన్ ది ట్రయల్ యూ విల్ ఫైండ్ దట్ ఎవిడెన్స్ ఆఫ్ ప్లేంటిఫ్. నౌ since the Ram has filed, he will file the evidences along with the documents like promissory note or any other kind of written agreement or statement or any kind of WhatsApp chat indicating that she has denied payment of money, or Google Pay receipts etc. where he has given that particular money. So all these things will come under the category of evidence. So ఇప్పుడు ఏదైతే రామ్ ప్లేంట్ ఫైల్ చేశాడో దాంట్లో రమ్య అగేన్స్ట్ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, గూగుల్ పే రిసీట్ కానివ్వండి, ప్రామిసరీ నోట్స్ కానివ్వండి, వాట్సాప్ చాట్, దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి, సో అవన్నీ ఎవిడెన్స్ ఆఫ్ ప్లేంటిఫ్ మార్క్ చేస్తారనమాట. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ రామ్ కోర్టు ముందు పెట్టాలి. కోర్టు ముందు పెట్టినంత మాత్రం ఆ ఎవిడెన్స్ నిజాలు కావు, దాన్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. సో రమ్య కానివ్వండి, రమ్య అడ్వకేట్ కానివ్వండి, రామ్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ డాక్యుమెంట్ సంబంధించి ఇది ఫోర్జ్డా, ప్రాపరా, ఏ సందర్భంగా నువ్వు డబ్బులు ఇచ్చావు, ఏ రూపంలో ఇచ్చావు, అసలు నీకు ఆ డబ్బులు ఇచ్చే స్తోమత ఉందా లేదా. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ డిసైడెడ్ ఇన్ ది క్రాస్ ఎగ్జామినేషన్. సో క్రాస్ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతుందంటే, ఇన్ క్రాస్ ఎగ్జామినేషన్ వాట్ విల్ హ్యాపన్, whether the Google Pay slips are correct, whether promissory notes are correct, whether they are authentic, whether Ram is having that much amount of money to give to Ramya or not. So all these things will be done by the counsel for defendant.
that is during the cross examination of Ram. So now once the cross examination of Ram has been done, there ends the evidence of the plaintiff. There ends the crucial stage of evidence of the plaintiff. Now we will move forward to the things which will happen at the stage of the next stage. That is, ఇప్పుడు ఏం చేస్తామంటే క్రాస్ ఎగ్జామినేషన్ ప్లేంటిఫ్ రామ్ ఒక ఎవిడెన్స్ ఓవర్ అయింది, క్రాస్ ఎగ్జామినేషన్ అంతా జరిపారు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసి ఆ స్టేట్మెంట్స్ అన్ని కోర్టు రికార్డ్ చేసినాక తర్వాత ఏం జరుగుతుంది. సో సేమ్ థింగ్ విల్ హ్యాపన్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది డిఫెండెంట్. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరిగిందో సిచ్యువేషన్, అదే సిచ్యువేషన్ మనకి డిఫెండెంట్ సైడ్ కూడా జరుగుతుంది. సో నౌ ది థింగ్స్ విల్ స్టార్ట్ విత్ ది ఎవిడెన్స్. The things will start with the evidence of the defendant. Now, defendant had filed the written statement denying the contentions as raised in the plaint along with the documents. Now, the defendant has to prove those particular documents and his contentions at the stage of evidence. So here also the defendant will file an affidavit along with all those documents in support of his contention. So all these documents will be marked in B series. So since plaintiff documents are marked in A series, his documents will be marked in B series. So number will be assigned B1, B2, B3 like that. And after the documents have been adduced by the defendant, there comes the cross-examination of defendant. There comes the stage of cross-examination of defendant, which will be done by the counsel for plaintiff or the plaintiff himself. So Ram or the advocate of Ram will cross question the defendant, that is Ramya, with regard to the contentions which she has raised in the written statement. Then comes the stage of when the cross examination of defendant is over, the evidence stage of the defendant is over, then the court will proceed towards the next area, that is arguments of the plaintiff. So usually it is the plaintiff who argues first. So based upon the contentions which he has placed in the plaint, the documents which he has filed along with the plaint, the evidence and the statements which was given by him and also which was given by the defendant during the cross examination, he will take all those things into consideration and he will advance his arguments before the court. So after the arguments of the plaintiff are over, the next stage is arguments of the defendant. So similar things, all the contentions of the written statement along with the documents. Then comes the cross-examination reports. Based upon that thing, the arguments of the defendant will be advanced. Once the arguments of plaintiff are completed, now it is the chance of arguments of the defendants. Now what happens is, whatever contentions which are raised in the written statement, along with the documents which are filed along with the written statement, the statements given during the cross-examination of the plaintiff as well as the defendant will be taken into consideration by the defendant and he will advance his arguments before the court. And this is the stage which is most actively shown in the movies, TV serials, etc. So argument stages will not happen just like that as they show in movies. Then comes the final stage. After the arguments of both the sides are complete, the court will pass the judgment. The court will pass the judgment. Now, however, as they show in movies or TV serials or OTT series, etc., judgment will not be given on the same day. Usually, the court takes about a month to deliver the judgment. In exceptional cases, that time may be extended up to 60 days to give the judgment. And after that particular 60 days, the court will pass the judgment, either allowing the suit or dismissing the suit. సో మనం ఇక్కడ ఏం చూసినట్లయితే, ఒకసారి ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ అయిపోయినాక డిఫెండెంట్ యొక్క ఎవిడెన్స్ స్టార్ట్ అవుతుంది. సో డిఫెండెంట్ ఎవిడెన్స్లో ఏం చేస్తాడంటే, అతను ఫైల్ చేసిన రిటర్న్ స్టేట్మెంట్, దాంతోపాటు జతపరిచిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోర్టు పరిశీలిస్తుంది. జతపరిచిన డాక్యుమెంట్స్ని బి సిరీస్లో మార్క్ చేస్తారు. B1, B2, B3 అనేది మార్కింగ్, ఒక అసైన్మెంట్ ఐడెంటిటీ నెంబర్ లాగా ఇస్తారు. అది ఇచ్చాక ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే, డిఫెండెంట్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో డిఫెండెంట్ ఏవైతే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేశారో, దాంతో జతపరిచిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాపరా కాదా,
సో ఎవరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు? ప్లేంటిఫ్ లేకపోతే ప్లేంటిఫ్ అడ్వకేట్, వాళ్ళు ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. సో వాళ్ళు ఇరు వర్గాలు మన ఏమైతే డాక్యుమెంట్స్ ఇతను వేశాడో అవి కరెక్టా కాదా, డాక్యుమెంట్స్ అసలు ఉన్నట్టా లేదా, నిజాలు తేల్స్తారనమాట క్రాస్ ఎగ్జామినేషన్లో. సో ఒకసారి డిఫెండెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎండ్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ మనకి ఏముంటుందంటే ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ది ప్లేంటిఫ్. సో ప్లేంట్ ఏవైతే ఫైల్ చేశారో దాంతో జతపరిచిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎవిడెన్స్ అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ అప్పుడు ఇరు వర్గాలు ఏవైతే చెప్పారో స్టేట్మెంట్స్, కోర్టు బిఫోర్ ఏవైతే స్టేట్మెంట్స్ చేశారో అవన్నీ బేసస్తోని మన వాదనలు, ప్లేంటిఫ్ సైడ్ వాదనలు ఏవైతే ఉన్నాయో అవి అడ్వకేట్ చేస్తారు కోర్టు బిఫోర్. సో ఒకసారి ప్లేంటిఫ్ యొక్క వాదనలు అయిపోయినాక డిఫెండెంట్ ఒక ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. సో డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్స్లో కూడా రిటర్న్ స్టేట్మెంట్లో ఏమన్నారు, సో ఎవిడెన్స్ అప్పుడు ఏవైతే మన స్టేట్మెంట్స్ చేశారో, క్రాస్ క్వశ్చనింగ్ అప్పుడు ఏవైతే చేశారో స్టేట్మెంట్స్, అవన్నీ పరిగణనలోకి తీసుకొని డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక కోర్ట్ అనేది తీర్పిస్తుంది. సో మనకి టీవీలో కానివ్వండి, ఓటీటీలో, సీరియల్స్లో చూపించినట్టు అదే రోజు తీర్పు అనేది ఇవ్వరు. అదే రోజు తీర్పు అనేది ఇవ్వడం అనేది అసాధ్యం. ఇరుపక్షాలు ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఎవిడెన్సెస్ కానివ్వండి, వాళ్ళ స్టేట్మెంట్స్ కానివ్వండి, అవన్నీ పరిశీలించాల్సి వస్తుంది. కాబట్టి కోర్ట్ నార్మలీ 30 days టైం పీరియడ్ తీసుకుంటుంది. ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయిపోయాక 30 days తీసుకుంటుంది. సో ఆర్గ్యుమెంట్స్ అయిపోయాక 30 days, అది ఎక్స్టెన్షన్ అయితే ఇంకా 30 days మోర్. సో అయ్యేసి ఆ టైం పీరియడ్ లోపల కోర్ట్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఫైల్ చేసింది పరిశీలించి ఏం చేస్తుందంటే కోర్టు తీర్పుని వెల్లడిస్తుంది. సో తీర్పు వెల్లడించేటప్పుడు కోర్టు సూట్ని అలౌ చేయొచ్చు, సూట్ని డిస్మిస్ కూడా చేయొచ్చు. అది కోర్టు యొక్క పవరు. అది కాకుండా మన రెండు సైడ్లు ఉన్న ఎవిడెన్సెస్ని పరిగణలోకి తీసుకొని ఒకవేళ బలమైన ఎవిడెన్స్ ఉంటే కోర్టు అలౌ చేస్తుంది, మన అమౌంట్ ఇప్పిస్తుంది. ఒకవేళ లేదు, ఎవిడెన్స్ ప్రాపర్గా లేదంటే కోర్టు డిస్మిస్ కూడా చేస్తుంది. సో now we will see this problem in relation to our illustration. So once the evidence of Ram is done, now it begins with the evidence of Ramya. So whatever Ramya has stated in her written statement along with the documents which she has filed will be marked as evidence, and once the evidence has been marked, then comes the cross examination of Ramya. Ramya's cross examination will be done by Ram or Ram's counsel, and after the cross examination is done, the evidence on the side of Ramya will be closed, and now the arguments of Ram or Ram's counsel will begin. So the arguments whatever he has filed, that is the claim of 5 lakhs along with interest, along with the damages for breach of that particular agreement, all those things will be advanced, and whatever statements have been given during the cross examination and all those things are clearly mentioned in the arguments of the plaintiff. That is the Ram's side advocate will take into consideration, and he will try to insist on the powerful points. So ఒకసారి క్రాస్ ఎగ్జామినేషన్, రమ్య యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ అయినాక మన ఆర్గ్యుమెంట్స్, రామ్ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తారు. సో ఆయన బలమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కేసులో అవన్నీ కోర్టు ముందు మన వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత డిఫెండెంట్ ఆర్గ్యుమెంట్స్. సో రమ్య తను ఏవైతే ఆర్గ్యూ చేయాలో, ఏవైతే ఇష్యూస్ కోర్టు ఎదురుగా పెట్టాలో, షీ విల్ ఆర్గ్యూ ఆన్ దట్ పర్టికులర్ సైడ్. సో రమ్య విల్ ఆర్గ్యూ బేస్డ్ అపాన్ ది points which are in her favor in that particular case. And once it has been done, the court will take the time that is usually known as reserved for orders. So it will take a time of 30 days, or in exceptional circumstances 60 days from the date of conclusion of arguments. So 60 days or 30 days ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాక 30 days or 60 daysలో కోర్టు అనేది తీర్పు అనేది ఇస్తుంది. సో ఈ కేసెస్లో ఎస్, రామ్కి 5 లక్షలు ఇవ్వాల్సిందే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అని అలౌ చేసి రామ్కి రిలీఫ్ ఇవ్వచ్చు, లేదా అసలు రామ్ దగ్గర ప్రాపర్ ఎవిడెన్సే లేదు కాబట్టి 5 లక్షలు ఇచ్చే స్తోమతనే లేదు కాబట్టి ఈ కేసు అనేది కొట్టేయబడుతుంది. ఇది కూడా చేయొచ్చు. సో అవుట్కమ్స్ క్యాన్ బి ఐదర్ పాజిటివ్ ఆర్ ఇట్ క్యాన్ బి నెగిటివ్. Just because plaintiff has filed a case, that doesn't mean that he is going to win the case. Plaintiff case ఫైల్ చేసినంత మాత్రం తను గెలుస్తాడు అనేది ఎక్కడా లేదు. కోర్టు అప్పుడప్పుడు కోర్టు కేసుని కూడా సాక్ష్యాలు లేని పక్షాన దాన్ని డిస్మిస్ కూడా చేయగలుగుతుంది. సో ఇట్ ఎండ్స్ విత్ ది జడ్జిమెంట్. సో ది litigation stage starts
the litigation stage starts with the summons and it ends with the judgment. Now, whether the things are over when the judgment has been passed, that is the question. సో జడ్జిమెంట్ ఇచ్చినంత మాత్రం కేసు ఎండ్ అయిపోయిందా అంటే కాదు. జడ్జిమెంట్ ఇచ్చాక కూడా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ది కేస్. సో జడ్జిమెంట్ ఇచ్చాక కూడా కొన్ని విషయాలు జరగచ్చు కోర్టులో. సో ఎలా, దట్ టేక్స్ అస్ టు ది నెక్స్ట్ స్టేజ్. సో జడ్జిమెంట్ తర్వాత ఏం స్టేజెస్ ఉంటాయో అది మనము ఇప్పుడు పరిశీలిద్దాం. దట్ ఈస్ నోన్ యాజ్ పోస్ట్ లిటిగేషన్ స్టేజ్. నౌ ఇన్ పోస్ట్ లిటిగేషన్ స్టేజ్ వాట్ హ్యాపన్స్ ఇస్, after the judgment has been given by the court, if the party, for example, in our illustration, the court has found that yes, Ramya is supposed to pay the money and now she is supposed to pay back that 5 lakhs along with the interest and all, and it directs the Ramya to pay the money. If Ramya pays the money, the issue is over. But if she doesn't pay, then Ram has to go for execution. So he can go against her property to recover 5 lakhs, or he can go for the arrest of Ramya for getting that money back, or he can go for attachment of the property of Ramya, as the case may be. Or what may happen is, if Ramya feels that justice has not been given to her, or she is aggrieved by the order of the court, or she is aggrieved by the judgment, then she will prefer appeal before the next appellate court. It will go to the next higher court and file an appeal. So judgment ఇచ్చాక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన ఎగ్జాంపుల్లో కోర్టు ఏమన్నదంటే, ఎస్ రమ్య అనే వ్యక్తి 5 లక్షలు ఇవ్వాలి మితితో పాటు, సో 3 నెలల లోపటి ఇవ్వాలని. రమ్య ఒకవేళ ఇవ్వలేదనుకోండి, ఇచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. ఇవ్వలేదనుకోండి, రామ్ ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేయాలి. ఎగ్జిక్యూషన్ అంటే రమ్యని అరెస్ట్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేయడమా, లేకపోతే రమ్య ఒక ఆస్తులని అటాచ్ చేయడమా, సో శాలరీ అటాచ్ చేయడమా, సో ఇవి చేయొచ్చు. ఒకవేళ అది కాకపోతే జడ్జిమెంట్ రాగానే రమ్య అన్యాయం జరిగిందని భావించి ఆ జడ్జిమెంట్ అగేన్స్ట్ నెక్స్ట్ హయ్యర్ కోర్ట్, దాని పై కోర్టుకి కూడా వెళ్ళొచ్చు. సో పోస్ట్ లిటిగేషన్ స్టేజ్ వీ విల్ ఫైండ్ దట్ either execution can happen or either the parties may prefer an appeal. In the appeal, the court can confirm the order of the lower court, or it may reverse the order of the lower court, or it may dismiss the case pending before the lower court. So whatever may happen. So these are the most fundamental things which will happen in a civil litigation. Right from the pre-litigation stage till the post-litigation stage, the litigation continues in a particular definite matter. However, due to various circumstances involved in the case, there may be certain other steps which may be taken during the pendency of the case. Nevertheless, the entire format remains the same throughout the country. So, మనం ఇక్కడ చూసినట్లయితే ప్రీ-లిటిగేషన్ స్టేజ్ నుంచి లాస్ట్ పోస్ట్-లిటిగేషన్ స్టేజ్ వరకు, పోస్ట్-లిటిగేషన్ స్టేజ్ వరకు ఏం చూసామంటే, ఒక సివిల్ ప్రొసీజర్ ఆర్ సివిల్ లిటిగేషన్ అనేది ఒక నిర్దిష్టమైన స్టెప్స్లో జరుగుతుంది. అప్పుడప్పుడు కొన్ని అంశాల వల్ల కొంచెం స్టేజెస్ మారుతుండొచ్చు, స్టేజెస్ పెరగచ్చు, కానీ అల్టిమేట్ ఎండ్ రిజల్ట్ మాత్రం పోస్ట్ లిటిగేషన్ స్టేజ్లో వచ్చి ఎండ్ అవుతుంది. సో సివిల్ లిటిగేషన్లో మనం అందరికంటే ఎక్కువ టైం జరుగుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అని మనం అనుకుంటాం, కానీ దట్ ఈస్ ది ప్రొసీజర్ విచ్ ది కోర్ట్ ఫాలోస్. సో వితౌట్ ఫాలోయింగ్ ది ప్రొసీజర్, ది ఎంటైర్ థింగ్స్ విచ్ ది కోర్ట్ హ్యాస్ స్టేటెడ్ or entire proceedings before the court of law will be deemed as invalid. So court ఒకవేళ ఈ ప్రొసీజర్స్ ఫాలో కాలేదనుకోండి, ఆ కోర్ట్ ఇచ్చిన తీర్పు కూడా ఇన్వాలిడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ వీ ఫాలో ఆల్ ది ప్రొసీజర్స్, అండ్ మనం ఏమంటే అన్ని ప్రొసీజర్స్ ప్రాపర్గా ఫాలో అవుతూనే మనకి ఎటువంటి అవుట్కమ్ అనేది జరుగుతుంది. సో ఈ సివిల్ లిటిగేషన్లో మనం అందరికంటే ఎక్కువ చేయాల్సింది ఏంటంటే మనకి అవగాహన అనేది ఉండాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ వీ షుడ్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ అవేర్నెస్ అబౌట్ ది లిటిగేషన్. సో వీ కెనాట్ బ్లేమ్ ది అడ్వకేట్, ఆర్ వీ కెనాట్ బ్లేమ్ ది అదర్ సైడ్, ఆర్ వీ కెనాట్ బ్లేమ్ ది కోర్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ అ సివిల్ లిటిగేషన్ టు రిజాల్వ్. సో వాట్ ఈస్ ది టైమ్ లిమిట్? ఇట్ ఈస్ నోవేర్ గివెన్. సో మనము అడ్వకేట్ని బ్లేమ్ చేయడం కానీ, కోర్టుని బ్లేమ్ చేయడం కానీ, ప్రాసెస్ని బ్లేమ్ చేయడం కాదు. ఇట్ ఈస్ అ ప్రాపర్ ప్రాసెస్ విచ్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఎందుకంటే ప్రాసెస్లో ఎక్కడన్నా లోపం ఉంటే మొత్తం ప్రొసీడింగ్సే ఇన్వాలిడ్ అయిపోతుంది. సో వీ షుడ్ హ్యావ్ పేషెన్స్, వీ షుడ్ హ్యావ్ క్లియర్ మైండ్, అండ్ వీ షుడ్ హ్యావ్ అవేర్నెస్ పర్టైనింగ్ టు దట్ పర్టికులర్ కేస్. అవగాహన ఉండాలి, మనకి ఎటువంటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ కానీ, ఎటువంటి సంశయాలు అవన్నీ ఉండద్దు. సో ప్రాసెస్ని ట్రస్ట్ చేస్తే డెఫినెట్లీ మనకి జస్టిస్, న్యాయం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.